ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో బొద్దుగా, మంచి మనసుతో ఉన్న ఏనుగు ఉండేది. అది చాలా శాంతంగా ఉండేది, ఎవరికీ హాని చేయదు. అడవిలో ఉన్న ప్రతి జంతువుని అది స్నేహితులుగా చూసేది. ఒకరోజు అడవిలో పొడవైన వేసవి వచ్చేసింది. చెట్లన్నీ ఎండిపోయాయి. నీరు దొరకడం కష్టమయింది. చిన్న జంతువులకు బతకడం చాలా కష్టమయింది. చిన్న కుందేలు, పిల్లి, ఎలుక వీరంతా నీటికోసం గోతులు తవ్వడం మొదలుపెట్టారు. కానీ వారి శక్తి చాలలేదు. అప్పుడు వారు ఏనుగును చూసి, ఏనుగు అన్నా, మాకు నీరు తవ్వేలో సహాయం చేస్తావా అని అడిగారు. ఏనుగు చిరునవ్వుతో తన పెద్ద మొనదితో నేలను తవ్వసాగింది. కొంతసేపటికి నీరు బయటపడింది. అందరూ ఆనందంగా నాట్యం చేశారు. ఆ నీటిని చూసిన పులి, తేనెటీగల దండు అక్కడికి వచ్చి, ఇది మా నీరు. మీకు నయం కావాలంటే అడవి వదిలి వెళ్ళాలి అని బెదిరించాయి. అప్పుడు ఏనుగు ముందుకు వచ్చి నిశ్శబ్దంగా చెప్పింది, ఇది అందరికీ. ఈ అడవిలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది జీవించడానికి. అతని ధైర్యాన్ని చూసి ఇతర పెద్ద జంతువులు కూడా వచ్చి సహాయం చేశారు. చివరికి పులి వెళ్ళిపోయింది. నీరు అందరికీ లభించింది. ఆ రోజు నుంచి అడవిలో ఉన్న ప్రతి జంతువు ఏనుగును నిజమైన మిత్రుడిగా భావించేది. నీతి: మంచితనాన్ని ఎప్పుడూ పెంచుకుంటే అందరూ మన స్నేహితులవుతారు.